దేశం మొత్తం ఎంతో గర్వంగా ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం అయితే రానే వచ్చింది. శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయితే అంతా సర్వం సిద్ధం చేసింది. ప్రతి ఊరు వాడ పల్లె పట్టణం అన్నీ కూడా ప్రస్తుతం అయితే రామనామ స్మరణ అయితే చేస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఇక్కడికైతే అయోధ్యలో అయితే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయితే దేశ విదేశాలతో పాటు అన్ని ప్రాంతాల నుంచి అయితే భక్తులైతే వస్తున్న ప్రస్తుత పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము. ఇక్కడైతే ఊర్లలో అయితే ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి అయితే భక్తులకైతే కన్విందు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం కొంతమంది హిందూ బాంధవులతో అయితే ఉన్నాం. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే 500 సంవత్సరాల కళ అయితే నెరవేరుతుంది. వాళ్ళకైతే బాలరాముని అయితే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ఆ ప్రస్తుతం ఎలా చూడొచ్చు అంటారు? జై శ్రీరామ్. భారతదేశం గర్వించే విధంగా ప్రతిష్టాత్మకంగా రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంలో నిర్మాణము జరిగి ఈరోజు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ అయోధ్య నగరంలో జరుగుతున్న సందర్భంలో ప్రతి గ్రామంలో కూడా భక్తులంతా కూడా భక్తి శ్రద్ధలతో మంచి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు చేస్తున్నారు. అదే క్రమంలో బోయినపల్లి గ్రామ పంచాయతీ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్ని రకాలుగా కూడా అక్షింతల కార్యక్రమం అయితేనేమి, అదేవిధంగా ఇవాళ పెద్ద స్క్రీన్ ద్వారా డిస్ప్లే ద్వారా అయోధ్య నుంచి లైవ్ టెలికాస్ట్ను మా గ్రామ ప్రజలకు అందరికీ కూడా కనువిందుగా చూపించడం జరుగుతుంది. తిలకించేందుకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి కూడా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నారు. వారందరికీ వచ్చిన వారందరికీ కూడా ఇక్కడికి భోజన సౌకర్యాలు కల్పించి అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గ్రామంలోని పెద్దలందరికీ, పెద్ద మనుషులకు, కుల సంఘాల పెద్ద మనుషులకు, అదేవిధంగా యువజన నాయకులకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా మహిళా సోదరుమణులకు, అదేవిధంగా వివిధ వర్తక సంఘాల నాయకులు కానీ వర్తక సంఘాల ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. మొత్తానికైతే ఇలాంటి కట్టడాన్ని దశాబ్దాల తరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కళ నెరవేరింది. అందరూ రామభక్తులు, అందరూ హిందువులందరికీ కూడా ఇవాళ చాలా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద పండుగని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ప్రస్తుతం అయితే శతాబ్దాల కళ అయితే నెరవేరింది. అంతేకాకుండా స్వామివారి అక్షింతలు అయితే ప్రతి ఇంటికి అయితే చేరాయి. అందరైతే ఆప్యాయతతో అయితే వాటిని అయితే తీసుకోవడం జరిగింది, స్వీకరించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు సంబంధించి అయితే స్వామివారి పాదుకలు సైతం రావడం జరిగింది. ప్రతి ఒక్క హిందువు అయితే చాలా గర్విస్తున్న క్షణాలు అయితే వచ్చినాయి కదా. అంటే ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ, అంటే ఎలా ముందుకెళ్తున్నారు? ఇంకా ఇంతకుముందే ప్రతి ఇంటికి కూడా అక్షింతల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా అక్షింతలతో పాటు వారికి ఈరోజు ప్రతి ఇంట్లో 5 దీపాలు సాయంత్రం పూట వెలిగించాలని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటిపై కాషాయం జెండా, అదేవిధంగా రాముని యొక్క విగ్రహంతో కూడిన జెండా ఎగరవేయాలని కూడా వారికి తెలపడం జరిగింది. అలాగే ఈరోజు కార్యక్రమం మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడ టెలికాస్ట్ ప్రోగ్రాం అందరూ తిలకించిన అనంతరం భోజన కార్యక్రమాల తర్వాత సాయంత్ర కాలంలో మనము ఉత్సాహ విగ్రహాలను కూడా ఊరేగింపుగా చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు వారి సొంతంగా నా కోసమే చేస్తున్నాను, నా ఇంటి పండుగ అన్నట్టుగా అందరూ కూడా సహకరించి చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు. ఓకే సార్, చెప్పండి. ఇప్పుడైతే ఎన్నో రామాలయాలు అయితే ఉన్నాయి, భద్రాచలం రాముడు కావచ్చు, ఇంకా అనేక రకాల రామాలయాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఏదేమైనప్పటికైతే అయోధ్య రామునికి ఉన్న ప్రత్యేకత అయితే వేరు కదా. అంటే ఎలా చూస్తున్నారు, మీరు ఎలా స్వీకరిస్తున్నారు? ఇది హిందువుల పండుగ కాబట్టి అయోధ్యలో 500 ఏళ్ళకెళ్ళి ఉన్న రాముని ప్రతిష్ట ఇప్పుడు మనకు అన్ని కన్నుల పండుగలాగా ప్రతి ఊర్లే కన్న పండుగ జరుపుకుంటున్నారు. అయోధ్య రామ మందిర్లో ప్రతిష్ట సందర్భంగా మన ఊర్లల్లో అన్న భోజనాలు, అందరు యూతులు ప్రతి ఒక్క గ్రామంలో గ్రామ పంచాయతీ తరఫున సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ పాల్గొంటారు. దీన్ని ఘనంగా మన దేవుడని అందరూ భావించి అందరూ ముందుకొచ్చి అందరూ సత్యసమానంగా వచ్చి అందరూ పాల్గొంటున్నారు. ప్రతి ఊర్లల్లో రాముని కోసం భజనలు చేసుకుంటా ఉత్సాహంగా మంచిగా భజనలు చేసుకుంటూ అందరూ ఉత్సాహంగా ఇంటింటికి తిరిగి మేము సుధా బోన్పల్లి గ్రామంలో ఇంటింటికి అక్షంతలు పంపడం జరిగింది. అందరూ సేకరించారు. దీన్ని సుధా మేము బోన్పల్లి గ్రామంలో అందరూ గ్రామ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో వీళ్ళందరూ గ్రామ సభ్యుల అందరు సహకారంతో ఎల్ఈడి టీవీ చూపించడం జరుగుతుంది భక్తులకు. ఎందుకంటే టెలికాస్ట్ అయోధ్యలో ఇలా ప్రతిష్ఠ ఉన్నది కాబట్టి దాన్ని టెలికాస్ట్ చూపించడానికి ప్రజలకు, ఎందుకంటే మనం అక్కడ పోలేకపోతున్నాం. ఇప్పుడు 500 ఏళ్ళ కళ జరుగుతుందంటే మనం పోదామంటే ఇప్పుడు పోరాకుంటున్నది కాబట్టి దానికి టెలికాస్ట్ తర్వాత అందరికీ దాని కళ్ళ పండుగ చూపించడం జరుగుతుంది. మా బోన్పల్లి గ్రామంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా బోన్పల్లి గ్రామంలో వివిధ గ్రామాల్లో సుధా మంచిగా పండుగను రామ మందిరం
అక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతిష్ట అన్ని గ్రామాల్లో ఉత్సాహాలు జరుగుతున్నాం. మా బోన్పల్లి గ్రామాల అందరూ సభ్యులకు సహకరించినందుకు, ఊరు గ్రామ ప్రజలకు అందరూ సహకరించినందుకు ఇవల్ల మన అన్నదానం సుధా చేయడం జరుగుతుంది. అందరూ భోజనం చేసిన తర్వాత సాయంత్రం సుధా మన దేవుణ్ణి ఊరేగింపు తీయడం జరుగుతుంది. అందరూ సహకరించి దీన్ని విజయవంతం చేయాలని బోన్పల్లి గ్రామస్తులకు పాదాభివందనం చేస్తున్నాను. ఇంకా అన్ని కులాలకు సంబంధించి అయితే, మతాలకు సంబంధించి అయితే, వర్గాలకు సంబంధించి అతీతంగా అయితే ప్రస్తుతం అయితే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. అందరైతే పాల్గొంటున్నారు. ప్రతి హిందూ అయితే పాల్గొని అయితే విజయవంతం చేస్తున్నారు కదంటే ఎలా అనిపిస్తుంది అంటే 500 కళ సాకారమైంది. ఇది కూడా ఒక పండుగ. జనవరి 22 కూడా ఒక పండుగ రోజు అని అయితే అందరూ భావిస్తున్న తరుణంలో మీరు ఏం చెప్తారు? చాలా ఆనందంగా ఉన్నది. ఏది కానీ మాకు గ్రామ ప్రజలు ఏది అడగంగానే మా వంతు సాయం చేస్తున్నాము ఇది అని కొంతమంది రైసు, కొంతమంది వాళ్ళకు తోచినది వాళ్ళు ఇచ్చారు. దేవుని కృపతో ఇప్పటికి వరకు అన్నీ చేసుకుంటున్నాం. సర్పంచ్ గారు కానీ వివిధ ఏ పార్టీ ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలకు అతీతంగా అన్నీ చేస్తున్నాం కార్యక్రమం. గ్రామ ప్రజలు దీనికి అందరూ మాకు సహకరించారు. ఓకే సార్, చెప్పండి. ఈ జనవరి 22 అయితే మరొక రకమైన పండుగ వాతావరణం అయితే వచ్చింది. పండుగ అంటే అన్ని పండుగలతో పాటు జనవరి 22 కూడా అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంగా అయితే ఇది కూడా ఒక రోజు అయితే ఈ పండుగ వాతావరణం అయితే నెలకొంది. అందరూ కూడా ఉదయాన్నే లేచి అయితే స్వచ్ఛంగా అయితే పాటిస్తున్నారు. వారందరూ అయితే హిందూ బాంధవులు అయితే అందరూ కూడా దీనిలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. స్నానాలు చేసి అందరూ గుళ్ళకైతే ఆలయాలకైతే వెళ్తున్నారు. పెద్ద ఎత్తున భక్తుల రద్దీ సైతం ఉంది కదా, అంటే ప్రస్తుతం ఎలా చూడొచ్చు అంటారు? జై శ్రీరామ్. ఈరోజు శ్రీరాముని కళ్యాణ మహోత్సవం ఆ సందర్భంగా మా బోయినపల్లి గ్రామంలో భక్తి పార్వశంతో అందరం చేసుకుంటున్నాం పండుగలాగా. అందరు ప్రతి ఒక్కరు మా ఇళ్ళల్లో కానించి అందరూ పండుగ లేక భావించుకొని చేస్తున్నాం సార్. ఓకే, ప్రస్తుతం అయితే అందరూ అయితే అన్ని పండుగలాగైతే జనవరి 22 ఈరోజు అయితే ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఉదయాన్నే లేచి అయితే స్నానాలు చేసి అయితే ఆలయాలకైతే వెళ్తున్నారు. పెద్ద ఎత్తున భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది. పట్టణాలన్నీ సైతం ఏంటంటే లీడ్ స్క్రీన్స్ అయితే పెట్టడం జరిగింది. స్వామివారి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అయితే లైవ్లో అయితే వీక్షిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే పెద్ద ఎత్తున చిన్న పెద్ద తేడా లేకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరైతే పాల్గొంటారు. పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అయితే దీనిలో అయితే భాగస్వాములు అవుతున్నామని అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.